ఇట్లే పోతాను చెప్పే పని అర్జున మీ అన్నమ్మ అందరూ కుశలమేనా? మేమంతా కుశలమే బాబా. ఆ దేవరాజుని రక్షించుకుని అభయం ఇచ్చి శపథం చేసిన నిజమేనా? నిజమే. అర్జున నీ మంత్రి పరాక్రమంతుడివా, అంతటి ధైర్యశాలివా? ఆ గర్వంతుడు గైడు నా దోషి అట్టి సంరక్షించక తరలింది వాణి పార్త పార్త అప్పగించవచ్చు చేస్తుంటుంది దేవా.
బంధువై ఆప్త మిత్రుడవైన నీకింత దురాచారణం కర్తవ్యమేమి? అఖిల రాజవంశములలో నాకు పరాభము తెచ్చుట నీకు భాగ్యమా? స్వామి సత్తురుదే గోచరం గాని ఎంశముచిత భవనములో ఎందులో లేదు. నేను నీతో గలైతుంటాను లేక ఈయన వారి వహిరమునకు దుర్భార విచార క్రాంత చేతసుకున్నతను నీవే హరింగిదవు. నేను అనేక విధములు నీకు సృష్టికరపలేదా? అవును, అనిమిత్త విరోధములకు నీశనమత్ర విచారము కలిగినంత సాహసము గేల సమకట్టెదవు. ఆ బాల్య ప్రవర్తన స్నేహితులమకు మన కిరుగురకు పగ కలుగుడచే భూవరములెల్ల నత్యంతాచారము నందుతున్నవి. నీ వృధ సిద్ధాయం నీలోక విద్ధకారముల చెప్పుతున్నవి. ఈ కృష్ణ స్వాతికి బలరామ ప్రముఖులు నీ వద్దకాలకి కాదు దానవీర విజయుండవకు నీ ప్రతాపముంద్ర దృఢ ప్రాణమే ఉండరు. మేమెంతో తేజోహీనమైనను నీ బామర్దలం గాకుపోము సుమా. దేవా నేను అనేక విధములు నీ ముందు పదారి విందు వందన ప్రార్థించి సుభద్ర హక్కులు చెప్పి పంపి తిని అయినా నువ్వు చెంపబడవైతివా? దేవా అది అయిపోయప్ప లేదప్ప ఇప్పుడు నేను అదే దేవా హనిమిత జనద యాదవ పాండవ వైరనాలకు దంతశ్యామకు నా హృదయార విందం నీ నిష్ఠుర లాభముల చేత నేల మరింత బాధించేదవయ్యా. అవును, అనిమిత్త అర్జున నేను బాధించినదేమి మాటకి అర్జున అవును నన్ను ఇది వచ్చినాక అవును అన్నది వచ్చేది అనుకున్నాను. లేదు ఆడలేదు అప్పుడే అంటుంది. అదే కదా అర్జున, నేను బాధించినదేమి అది అల్ల స్వయం కృతాపరాధన గాని మరిండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్రల అక్కులచే రాయభారం అంపి ఎట్లయినా సంధి వనర్పమున అడిగినను నీ వియ్యకొనగా తోతకింత తెచ్చితివి. ఇప్పుడు నేను నిన్ను స్వయముగా బ్రతిమాలితిని నయ్యమని మారి కయ్యముని కీయకును చూచుతుంటివి. దేవా నేను అనేక విధములు నీ ముందు పదారి విందు వందన ప్రార్థించింది సుభద్ర హక్కులు పంపితిని అయినా నువ్వు చెంపబడవైతివా? అయ్యో క్షమించని వాడు నేనా అర్జున? బ్రుకో కానీ నేను ఏరు దాటి తెప్పిగాల్చినట్లయి ఇట్లు కృతజ్ఞుడగదు అని నేను ఎన్నడూ ఎరుంగను. దేవా నేను అనేక ఉపకారం నడచి ఈ పన్నులను పాండవులను కాపాడే మాట నిజమే. ఇప్పుడు వారిని తెలిసి మమ్మ చెప్పిన కార్యమేమి మేము కృతజ్ఞుల కాము. గత జన్మ చేతబంధన మేలయ్యా. అవును చేతనే ధనంజయ
నేను నీకు ఒక హితోపదేశం చెప్పేదను ఇనుము. అది మాత్రమ సంభవము. కానీ అల్పజ్ఞాన సమేత మనసు నాకు హాస్యాన్ని అదే తోచుతున్నది. నన్ను ఈ సమయమునందు నిరాకరించడంతో జగంబులు జలంబులు నిన్న చంద్ర తారక విశ్వఘాతకులని నిందితురు. నిందుకున్న కష్టము కావున బయటకు విడుము.
నన్ను నిందించుకంటే అధర్మ భక్తులని ఒక్కరుగా నిందితులు పన్నుడి కోరదాను కానీ గైని విడవను. అర్జున ఈ ఎలుపు నిమిత్తమే నాతో వీభవకి కొట్టివేమి నీకు రానన్న లాభములు అనేకములుగా చెడిపోవును. ఈ సమయమునందు నన్ను నెప్పించివేమి నీకు ఈ ధరామండలమందు పట్టబోతున్నా. నిన్ను దేవదాన మానవులలో నసమాన చరిత్రులుగా నొలచుదా శ్రేష్ఠముండవైతే వేమి ఇట్లు చేయము. సామ్రాజ్య సంపదనే ఉత్తమ రాజధర్మము కదయ్యా. మానవ ఆ సామ్రాజ్యాది తుచ్చ సైనికును ధర్మ మార్గవర్త మానవును సాటియే మహేంద్ర సామాన్య భోగికను శరణాగత సంరక్షణాది ధర్మకార్య శరణం కలిగినంత ఆనందం సర్వం సహా పరిపాలన వచ్చినప్పుడు కలగదు. రాజపాలకుడు లోకములకు పూజుడు నా మాత్రం నేను నీకు ఒక అంశం చెప్పేదో వినుము. ధర్మం ఎత్తుత్తు గారు ఛాయనదా ధర్మం అనగా ఎట్టిది? శాస్త్ర దృశ్యం లోకవిరుద్ధంగా ధర్మం లోకోచరణకు ధర్మముకు సంబంధమే లేదా? అట్లయినా నా మనసుకు ఇష్టమైన చేయనదా? ఏ నీ మనసుకు ఇష్టం కాదు ధర్మం కాదా ఏమే? అవును కాదు తర్కమేలా చెప్పదలసినదేమో చెప్పుము. అర్జున నీవును నేను ప్రాణమిత్రులం మరి బంధువులం కదయ్యా. ఆ మాటలు కానీ ఆ బద్దం ఏమున్నది బావా? అట్టి నాకు అపకారం మార్చిన దురాచారుడు నీకు కూడా అపకారం చేసినట్లు కదా చేసినట్లు అఖిల లోకములో నాకు అవమానం సంఘటన నడల అది నీకు సంప్రదాయమైనట్లు కదా. అయినట్లు సమస్త విషయమునందు నేను నీ కార్యములు నావిగా భావించుతున్నాను.
నీవు ఇట్లు చేయవచ్చునా? నేను వధించిన వారికి నీవు శరణ పొసగవచ్చునా? కావున మన ఉభయం కలిసి ఆ దురాత్మని దండెత్తిన బారికి పంపుదాము, రమ్ము పోదాం. ఆహా నీవు ఆరాధించినందుకు నిజమే, కానీ నేను అధర్మం వల్ల నేను భయపడుతున్నాను. నీ గడ్డి భయము వలదు పార్థ. నేను నీకు వయాజ్ఞాస్తున్నాను. గురుజనములు ఆలకించినప్పుడు కొండికి వాడు ధర్మమని అధర్మముని విచారింపక ఏ పనము చేయదగడు. తల్లి భార్గవరాముని పిత్రయోగమున తల్లి తలంతన గండ్ర కొద్దితో ద్రవ్యేశను దీర్ఘతముని తల్లిలు మాత్ర చేస్తాము తండ్రిని జలములో మారవచ్చు. కావున ధర్మ సూచంపుకి నడిచి వర్తింపము.
ఎందుకంటే భద్రేశ్వరి అంటే ఏం మెరవనికి వచ్చానుకుంటే ఈ బిట్టు కొట్టినప్పుడు మనిషితో ఇంకా సోమరి ఇందులో దాబెట్టుకొని బాగా ఆడుతున్నాను. పైన ఇడిచిపెట్టొద్దు ఈ బిట్టు లాస్ట్ కి పోతే ఏరియా అని లాస్ట్ లో మాత్రం అలా క్రిస్టియన్ చేస్తే పద్యము డబల్ అవుతుంది అది అది అయిపోగట్టాక ఇడిచిపెడుతుంది కదా అర్జున నేను ఎన్ని విధాలు చెప్పినానో నీ మూర్ఖత్వం విడవకున్నావు అవు. మన పూర్వ ఋత్వంతం వెరింగించదా వించక వినుము బదిలిక వనమనందు అత్యంత నిష్ట గరష్ఠులైన నరనారాయణులు ఇరువురు తమ పరదంతులై ఎందురు అందు నరవంశమున నీవును నారాయణ వంశమున నేనును సకల చర్వంశ పాండవ యాదవ వంశమందు క్రమముగా ఉదయించుతుంది నా వాక్యములు యథార్థం నెరింగోరిదివే వీటి చూడుము చూసి మహాత్మా చూసి ధన్యోచం దేవా ధన్య మొదటి
దిక్కుల వేల కొసంగిన మీనమూర్తి చీరసాగర మొదల కాలంబున మందోర ధరలమెత్తి సురాసురులు సంరక్షించిన కూర్మ రూపుండను ఇంకా నేను అనేక అవతారములు ఎత్తి తిని నీకు ఒక తార్కారములు చూపెదా అదే మహా వీరావతారము కాలమునందు నిజద చందలంబున నిలిపి రత్నాకార మధ్యమున నా మీనమూర్తిని ఇది చూడుము. చూసి మహాత్మా చూసి నిద్ర మహాయేంద్రులకు దుర్లభమగు శ్రీమన్నారాయణ ప్రథమ అవతారం దర్శనం కలిగినది. ధన్యాత్రుడి దేవా ధన్యాత్రుడి. అర్జున ఇప్పటికైనా నువ్వు మదయ ప్రజ్ఞానం కలిగినదా? ఆ గైని విడిచావా? మధుసూదన నీ అవతారం సందర్శనం తరముగా నాగసావరు మదిక మగుచున్నది. ఎట్లయినా సమస్త భూతం ధర బహిర్మత సంగీతము చరాచరుడు పరాత్పరుడు అట్టి వాణిని ఏం పట్టి ఇంకా రారా రేపు అట్లే కొట్టాలి అట్లా నీకు రేపు ఈ కాడ కొట్టి ఆటకి అనిపిస్తారు చూడే. నేను ఎన్ని విధముల మనోవికారం చెందకున్నవాడు ఇంకా ఇతను కాటి నియమం వాంచి చూసేదా. అర్జున నేను ఎన్ని విధములు చెప్పవలనో అన్ని విధముల చెప్పితినే కానీ నీ మనంపు వివేకము పొందదాయే. ఇంకా నీ మనోనిక్షయం ఏదో చెప్పుము. గైడ్ నిరపరాధుడు అగటు చేదుడు ఆ గైడ్ నిరపరాధుడా? అట్లయినా లోపం నా ఎందున్నట్లున్నదే బావా నీ ఎందున్నట్లదే. ఇంత దురాచారాలను ముందే ఎరుగక బలరామది ఎలబంగలతో గలహించి నా చెల్లెలు యొక్క సుభద్రని నీకిచ్చి వివాహం చేసితే చెప్పు. రాదాడు చిన్నకి రాదు. అదే నొగువే మైకో పెడుతుంది. అదే నొగువే మైకో పెడుతుంది. పైకి వెళ్ళిపోతుంది అది 2 మాటలు దానికి లేకపోతే గొప్ప మహా గొప్ప పని చేసింది నీ చెల్లెలు నాకేనవ సంగతి అయ్యా. మరి యొక్క మహారాజు కుమారునికి అర్పిపోలేకపోతావా? అంత మాత్రం కన్ని దొరికిన పోయి హేడా నీహేరు బ్రహ్మచారహిందని నేను ఇట్లా ముక్కు మూసుకొని ముక్కు మూసుకొని బ్రహ్మచారనే ఓయి కృతజ్ఞుడా నీవు ఆప్త బాంధవుడని ద్రాత రాష్ట్రుడితో నీ మూలమున నిరిగేత్తకముగా కదా. ఇంత వాడమని ఆయన ఎరిగినచో జాగ్రత్తతో ఉండదు కదా.
దుర్వినియోగ ప్రసంగములు చాలుము. గర్వాంతముడవకు, నీవు నాకు బాంధవుడివి కావు. నీ ముఖ దర్శనము పాతకేదు. కావున నీ శరణార విందము నేను వచ్చేది దేవా ఇంటి దెమ్ము. ఓ ఈ మూడున నిబద కవచ కాలకేయాలి మహాదాన వీరులను సంగ్రామ రంగమర భంగమర నొందించుతామని నీవొక మహా బలవంతుడు అనుకుంటునే. రోస లజ్జ పరాక్ర హీనుడవై మదియా మా పాదములతో తరచుతుంటివి. ఇదియా ఇదియా నీ పాద పౌరుషంబు. ఏమేమి రోషలజ్జ పరాక్రమ హీనుండరా మది ఎదురు ప్రతాపాదాలు నీకడ చూపేదా దారుణాస్త్రం నిజములకు దారుణ అస్త్రంబులు ఇక నా చేతనైంది. ఇక నువ్వు పాయలేవు. మహిళా శంకరుడు కరణ కటాక్ష పదాస్త్రం ఇదిగో. నీ పాత పదస్త్రములు దారుణాస్త్రం పట్టుతో మడగలేనా ఆధమాధములై తేజోహీనులకు నిబద కవచ కాలకేయాలను గెలుచుటయు తనకు దానే ఒలవలసి వచ్చిన శంకరుని నిజ్జుంచుటయు నీవొక మహా ప్రతాపమని ఊహించుకొనిచుటివి. అదియునుగాక నిండమగతనిమి లేని సగమాడిదయకు మహేశ్వర ప్రసాదించిన అస్త్రముల మమ్ము ఎరిపించునవి. ఏమేమి రుద్రుడు నిండా మగతనం లేనివాడా? మరి అతడు సగం ఆడేయము గాని మరి నీవు బావా నమగా ఆడదని ఎగుదు నిరంతర నారి లోడవు. నీవు శంకరుని పౌరుషమెంచిన హక్కరలేదు. ఈ అర్జున్ గెలుటకు తుచ్చనగ నరకాసురాదులు గెలుచుట అనుకోండి కాబోలు. అట్లా అనుకోలేదు. మరి ఎట్లా అనుకోండివి? గురుబంధ జన సమక్షమున నిండోల గమ్మున భగతుడు బారను చుట్టుబట్టి కోకలు వచ్చుతుండా ఆ ప్రజలను చూచుతూ ఊరకుంటుని సిగ్గున తల వంచుకొని ఇంకా నువ్వు ప్రకల్పములు ఎలా కొట్టలేవయ్యా? ప్రకల్పములు మేము ధర్మమును కట్టుబడి ఉండొచ్చే ఊరుకుండవలసి వచ్చినది కానీ మా గంటి చాలక ఊరుకుంటేవా హరిన సంచారం మేము దాత్తరాష్ట్రం మూలం చేయనప్పుడు పరాక్రమ హెరించగలవా? నీ ప్రకల్పములుగేమి గాని మందాగిని నందన కుంభవ సంభవ రాధేయ ప్రముఖ వీరయోధ కల్పితమకు రాష్ట్ర సైన్యం నీ చేతనము నీలముగా నిర్మూలింపబడ కాంత తేతో మనలెందులకు ఇప్పుడు నా శత్రుబాహులు నీ తప్పించుకోను. శత్రుబాహులను మాట ఎట్లా రావాలడా అట్లే ఆని శత్రుబాహులను శత్రులజ్జ గోకర్ణ పరిపాలన నమ్మకాయను శత్రుస్కారం దుడింగా అక్కడికి వచ్చిన నీ శత్రుబాహులు శత్రుదశి విద్య నేర్చి శత్రువారంగం పెత్తడవై క్షేత్రప్రాయములు నెరింగి క్షేత్రవారిన ధర్మ ప్రకారమున శత్రుజి పడిత భూతములకు శత్రుతో పాలించి ఈ విజయం గెలుచుటకు నీ శత్రుబాహులు ఉపకరించు బాహు ఉపకరించు. మాట పొడసాయేమే నమ్ముంటుందా పొడసా ఏమేమి నీ వాచలత్వం మేల మీద వదులుతుంది. ఇట్లా చిక్రాంత మర్యాద వదులుతున్నా నీవు సిరసని ఇప్పుడు మర్యాద చక్రాయుధముతో కేరగసను కాసను ఆని ప్రతిమానము గాడివ నాకున్నది బాబా చక్రాయుధమును ఆని చక్రాయుధము ప్రతిమానము గాడివ నాకున్నది బాబా. ఓ ఈ మూర్ఖుడా మృగమ చంప కిరాటక విధమున విల్లు చేబూలినంత మాత్రం ఎవరికి వెరివింపగలవులే. నీవు గాడి విద్యలవాడు అందుచేత గాడి వారి కర్మనందున్నా పిన్న వంటి చక్రం ధరించిన నీవును హానికి విధమును నాకిని పుజనం దాల్చిన సహోదరుడు వీరుడు బలభద్రుడు నాకు వెరుపు కలిగింపగలరా? ఓరి నిర్మిత్ మహత్ పరివాదనశీల లోకైక పూజుడు మా ఎన్న బలరాముని అవునులే అవునులే మీ ఎన్న ధర్మజులే మా ఎన్న చూశారు కాడులే. మరి మీ అన్న
అతన్ని మాగాడ ప్రశంసింపకము. తల్లి పుట్టిన ప్రశంస మేనమామ వద్ద కాదు. తల కిందల తపము చేసిన మీరు మాకి సాటి నిజము నిజము ఏలయనా అయ్యా భిక్షము అమ్మా భిక్షమని అవస్థ భేదం వచ్చినప్పుడు భిక్షాటం అనుచితము కాదు, హిందువులకు నీవే ప్రణామములు. భిక్షాటము చేయగలవు గాని మేము చేసిన మహాకారము నువ్వు చేయగలవా? అవును మహాత్మా, మీరు చేసే కార్యక్రమాలు మేము ఎట్లా చేయగలములే?
అవి నా చిన్ననాటి చేస్తున్నాయా? ఓ ఈ అవివేకి, మేము చేసిన అపకారములన్నీ దేశ బుద్ధి చేత అపకారములు ఎట్లా అట్లా మా విక్రమ లీలలు నీకు దుర్లభము కాబోలు. మీరు మాకి మాటి మాటికి చెప్పుచుండ్రు హా ఇప్పుక ఏమో వినబడదా హ, అర్చన అవి నీకెంతలో మలుపులకు వచ్చినవి మాయాసామ ప్రాప్తకారకుడు నేను కానా? ఆ ఒక్క మాయసేవ కాదు మహాత్మా, పాండవ దాత్రష్ని వేస్తము వైరములు కూడా నీవే కారుండవు. ఆ సభ నువ్వు మాకిప్పటి చేతులే దుర్వేదనుడు ఓర్వలేక మమ్మింత చేశా. ఓ కృతజ్ఞుడా, నీ దుష్పాండితము చేతిగా చేసిన మేలు కీడగుతున్నదని ఇదివరకే చెప్పితివి. ఉపకారికి అపకారము ఇదే నిరుద్ధములై సంభవించినవి గాని నీవు చేసినది ఏమి? ప్రభాకర నిశాకర వంశానస్తులకు రాజసూడం నెలల్లా ఎవరు బాగా చేసిరి వారి నీవే రక్షించిదివా? అర్చున అట్లనే మేము నీకు ఒక మేలను వనరపలేదా? హావనకే మహాత్మా, నీవు చేసిన మేలు చేసిన మా గతి హరణ్య సంచారం రాజ్య పరిస్థితి కలిగి అవును మహాత్మా, మీరు చేసిన మేలు చేసిన మా ఈ గతి హరణ్య సంచారం రాజ్య పరిస్థితి కలిగి మీ అనుగ్రహం లేకుండా రాజ పరిపాలన కలిగి హాయిగా సుఖిద్దుమేమో. అర్జున అట్లయినా నీవు గైడ్నుడువా? నేను హిడవను, నిక్షయమేనా? మమ్మాటికి నిశ్చయమే. అట్లయినా సచ్చుటకు నిశ్చయించుకున్నా మాట సరే నీకు తెలిసినది కాసుకోను. జయము నీవెట్లా చేయగలవు? నిలబడేనా? తీసుకుంటావా? సరే ఇక తెలిసినది కాసుకోనము. పైగా నిలువు అర్జున ఎందుకు పోయేదవు? కృష్ణ నిలువు ముందు నన్ను గెలిచి పిమ్మట గైని ఏమి ముందు నిన్ను గెలవాలి.